భారతదేశ చారిత్రక వైభవాన్ని అందంగా, అపూర్వంగా ఆవిష్కరించే అరుదైన నిర్మాణాలలో గుహాలయాలు ఒకటి. అతిపెద్ద కొండరాళ్లతో, బండరాళ్లతో కోటలను నిర్మించిన రాజులు అంతకంటే పటిష్టంగా ఉండే నిర్మాణాల కోసం చేసిన ఆలోచనే గుహాలయాల నిర్మాణానికి కారణమయ్యింది. మండుటెండలను మౌనంగా భరించే ఆ గుహాలయాలు ఆ రాజుల ప్రయత్న ఫలితంగా తరతరాలుగా చెరగని చరిత్రలో తడుస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటైన బాదామి గుహాలయాలు ఈ వారం దివ్యక్షేత్రం. కర్ణాటక రాష్ట్రం ఎన్నో ప్రాచీనమైన నిర్మాణాలను ఆదరించినట్టుగా, ఆశ్రయమిచ్చినట్టుగా అనిపిస్తుంది. అలాంటి నిర్మాణాలలో బాదామి గుహాలయాలు ఒకటిగా కనిపిస్తాయి. ఇవి బాగల్కోట్ జిల్లా పరిధిలో విలసిల్లుతున్నాయి. ఇవి కాలాన్ని గుప్పెట దాచిన గుహలు, అనుభూతికి రెక్కలు తొడిగే గుహలు, గత చరిత్రకు ఘనమైన నీరాజనాలు పట్టే గుహలు, భవిష్యత్తు తరాల వారికి అనుభూతుల భాండాగారాన్ని అందించే గుహలు. మలప్రభ నదీ తీరంలో ఈ ప్రదేశం కనిపిస్తుంది. ఇది కృష్ణానదికి ఉపనది. ఇది కర్ణాటక రాష్ట్రంలో ప్రవహిస్తూ బాగల్కోట్లోని కూడలి సంగమం దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. మలప్రభ నది నేపథ్యాన్ని కలుపుకునే ఈ క్షేత్రం తన వైభవాన్ని వెదజల్లుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ రాళ్ళు, నీళ్లు కలిసి చేసే సవ్వడి సంగీతంలా వినిపిస్తుంది. ప్రకృతి గీసిన ఈ చిత్రాన్ని ప్రశంసించాలని అనిపిస్తుంది. సువిశాలమైన ప్రదేశంలో కనిపించే ఈ కొండ బాదం గింజ రంగులో ఉండటం వలన ఈ ప్రాంతానికి బాదామి అనే పేరు వచ్చింది. ఈ ప్రాంతాన్ని పాలించిన చాళుక్యరాజులు బాదామి చాళుక్యులుగా పిలువబడ్డారు. 544వ సంవత్సరంలో మొదటి పులకేశి చాళుక్యరాజ్య వంశాన్ని స్థాపించినట్టుగా శాసనాలు చెబుతున్నాయి. చాళుక్యులు బాదామిని రాజధానిగా చేసుకుని తమ పాలన కొనసాగించారు. శత్రువుల రాకను చాలా దూరం నుంచే పసిగట్టేలా 3 వైపులా కొండలను కలిగిన ఈ ప్రదేశాన్ని రాజధానిగా ఆయన ఎంపిక చేసినట్టుగా చెబుతారు. బాదామి మొదటి పాలకుడైన పులకేశిని తనయులే కీర్తివర్మన్, మంగళేశ. వీరిద్దరూ కూడా ఈ కొండను తమ రక్షణ కోసం మాత్రమే కాకుండా తమ కళాభిరుచికి నిలయంగా మార్చాలనుకున్నారు. అలా ఆ అన్నదమ్ముల సంకల్పం మేరకు మహాశిల్పులు ఈ ప్రాంతానికి రప్పించబడ్డారు. కొండను గుహలుగా తొలుస్తూ ఆలయాలుగా మలిచారు. రాయిని దాటుకుని లోపలికి వెళ్లి లోపలి దేవుడిని బయటకు తెచ్చారు. బాదామిలో మొత్తం 4 గుహాలయాలు కనిపిస్తాయి. హిందూ, బౌద్ధ, జైన మూర్తులను కలిగిన ఈ గుహాలయాలు ప్రపంచ ప్రసిద్ధి చెందిన గుహలుగా తమ విశిష్టతను విస్తరించాయి. 6-7 శతాబ్దాల మధ్యకాలంలో ఈ గుహలను నిర్మించినట్టుగా తెలుస్తోంది.
ఎర్రని ఇసుకరాయి కొండను తమ నివాస స్థానంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగానూ మార్చిన తీరు ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. తమ కళాభిరుచికి నిదర్శనంగా నిలబెట్టిన వైనం అద్భుతమనిపిస్తుంది. ఒక రాయిని రోలుగా, తిరగలిగా, పొత్రంగా మార్చడానికే ఎంతో సమయం పడుతుంది. అలాంటిది ఒక కొండ గర్భాన్ని తొలుస్తూ వెళ్లి గదులను నిర్మించడం, ఆ గదులను గర్భాలయాలుగా చేసి లోపల దైవాన్ని నిలపడం విశేషం. కొండంత దేవుడికి కొండనే ఆశ్రయమిచ్చిన తీరు ఆలోచింపచేస్తుంది. అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంది. బాదామి ప్రాంతానికి పూర్వం వాతాపీపుర అనే పేరు ఉండేదట. ఈ ప్రాంతానికి ఈ పేరు రావడానికి గల కారణంగా ఒక పురాణ కథనం ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. ఒకానొకప్పుడు వాతాపి, ఇళ్వలుడు అనే ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు. వాతాపికి కామరూప విద్య తెలుసు. అందువలన తాను అనుకున్న రూపాన్ని అతను పొందగలడు. ఇక చనిపోయిన వారిని బ్రతికించే మృత సంజీవని విద్య కూడా ఇళ్వలుడికి తెలుసు. ఆ ఇద్దరూ కూడా రోజువారీ తమ భోజనం కోసం ఒక పథకం వేస్తారు. వాతాపి తనకు తెలిసిన విద్యతో మేకలా మారిపోతే దానితో ఇల్వలుడు ఆహారాన్ని సిద్ధం చేసేవాడు. ఆ దారిన పోయే వారిలో రోజుకు ఒకరిని భోజనానికి ఆహ్వానించేవారు. మేక మాంసంతో వండిన ఆహారాన్ని ఇల్వలుడు వడ్డించేవాడు. ఆ వ్యక్తి భోజనం చేయగానే ఇల్వలుడు మృత సంజీవని మంత్రాన్ని పఠించేవాడు. భోజనం చేసిన వారి కడుపులో ఉన్న వాతాపి వారి ఉదరాన్ని చీల్చుకొని బయటకు వచ్చేవాడు. అలా భోజనానికి వచ్చిన వారిని ఆ అసురులు ఇద్దరూ కలిసి ఆహారంగా తీసుకునేవారు. అలా కాలం గడిచిపోతూ ఉంటుంది. అప్పుడు ఒక రోజున అటుగా అగస్త్య మహర్షి వెళుతూ ఉండగా ఇళ్వలుడు భోజనానికి ఆహ్వానిస్తాడు. అతని మాట తీరు మహర్షికి అనుమానాన్ని కలిగిస్తుంది. అతని ఉద్దేశం ఏమిటనేది ఆ మహర్షికి ముందుగానే అర్థమైపోతుంది. అయినా ఆయన మౌనంగా వెళ్లి భోజనానికి కూర్చుంటాడు. ఇళ్వలుడు వడ్డించిన దానిని ఆహారంగా తీసుకుంటాడు. అగస్త్యుడు భోజనం చేయగానే ఇళ్వలుడు మృత సంజీవని మంత్రాన్ని పఠించడం మొదలు పెడతాడు. ఈలోగా అగస్త్య మహర్షి తన ఉదరంపై చేత్తో రాస్తూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటాడు. అంతే, అతని కడుపులో ఉన్న వాతాపి జీర్ణమైపోతాడు. ఫలితంగా ఇళ్వలుడు ఎంత పిలిచినా అతను బయటకు రాడు. ఈ విషయాన్ని గ్రహించిన ఆ అసురుడు అగస్త్యుణ్ణి కబళించడానికి ప్రయత్నించి ఆ మహర్షి తపోశక్తికి భస్మమైపోతాడు. పురాణ సంబంధమైన ఆ కథ ఇక్కడే జరిగిందని అంటారు. అందువలనే ఈ ప్రాంతానికి వాతాపిపురం అనే పేరు ఉండేదని చెబుతారు. అగస్త్య మహర్షి ఆసీనుడైన ఆ ప్రదేశంలోనే ఇప్పుడు కోనేరు కనిపిస్తూ ఉంటుంది. ఈ కారణంగానే ఈ కోనేరును అగస్త్య తీర్థంగా పిలుస్తూ ఉంటారు. కొండలపై కురిసిన వాననీరు కారణంగా ఈ కోనేరు ఏర్పడింది. చాళుక్యులు ఆ కోనేరును మరింత విశాలంగా తీర్చిదిద్దారని అంటారు. బాదామిలోని 4 గుహాలయాలను చూడాలంటే మొత్తంగా 240 మెట్లను ఎక్కవలసి ఉంటుంది. చాళుక్యులు శ్రీ మహావిష్ణువుకు పరమభక్తులు. అందువలన ఆ రోజులలో వారు విష్ణు సంబంధమైన ఆలయాలుగానే ఈ గుహాలయాలను నిర్మించారని అంటారు. అయితే ఆ తరువాత కాలంలో పాలన అంతా కూడా లింగాయతుల చేతుల్లోకి వెళ్ళింది. ఆ సమయంలోనే ఈ గుహాలయాలలోకి శివలింగాలు వచ్చి చేరాయనేది కొందరి అభిప్రాయం. చాలా గుహాలయాలలో పెద్ద పెద్ద శిల్పాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా అంతే. కాకపోతే ఇక్కడి గుహల్లోని శిల్పాలు మరింత పెద్దవిగా కనిపిస్తూ ఉంటాయి. దాదాపు 6 నుంచి 10 అడుగుల ఎత్తు కలిగిన ఈ శిల్పాలలో భారీతనం మాత్రమే కాదు, అంతకు మించిన సౌందర్యం, సహజత్వం ఆవిష్కృతమవుతూ ఉంటాయి. 1వ గుహ వెలుపలి గోడపై మలిచిన నటరాజస్వామి మూర్తి శిల్పం 6 అడుగుల పైన ఎత్తుతూ 18 చేతులను కలిగినదిగా కనిపిస్తుంది. స్వామివారి 18 చేతులలో డమరుకం, త్రిశూలం, జ్వాల, సర్పం, గొడ్డలి తదితర ఆయుధాలు కనిపిస్తూ ఉంటాయి. నటరాజస్వామి మూర్తి సన్నిధిలోనే నందీశ్వరుడు, గణపతి ప్రతిమలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. మొదటి గుహలోకి అడుగుపెడుతూ ఉండగానే మహిషాసురమర్దిని అమ్మవారి నిలువెత్తు శిల్పం కనిపిస్తుంది. మహిషాసురుణ్ణి కాలి క్రింద తొక్కిపెట్టిన అమ్మవారి మూర్తిలో జీవం ఉట్టిపడుతూ ఉంటుంది.
ఒక చేత్తో మహీశం తోకపట్టుకుని మరో చేతిలోని త్రిశూలంతో దాని మెడపై ఉంచి తొక్కిపెట్టడం మనకు ఇక్కడి దృశ్యంలో కనిపిస్తుంది. అమ్మవారి ఉగ్రత్వానికి ఈ భంగిమ అద్దం పడుతూ ఉంటుంది. ఎప్పుడు చూసినా, ఎంతసేపు పరిశీలించినా కొత్తగా అనిపించే నాజూకైన అల్లికలతో కూడిన స్తంభాలు, గోడల మధ్యలో కొలువైన వివిధ శిల్పాలు బాదామీ బాధ్యతను మోస్తున్నట్టుగా కనిపిస్తాయి. ఉలిని ఆయుధంగా చేసుకుని ఆనాటి శిల్పకారులు ఎర్ర ఇసుకరాయితో చేసిన వీరోచిత విన్యాసాలు కనిపిస్తాయి. ఇక్కడి ప్రతి శిల చరిత్రను చెబుతుంది. ప్రతి శిల్పం శిల్పకళా నైపుణ్యాన్ని చాటుతుంది. ఈ గుహాలయానికి ప్రధానమైన ఆకర్షణగా అర్ధనారీశ్వర రూపం కనిపిస్తుంది. ఆ పరమశివుడిలోని సగభాగంగా పార్వతీదేవి కనిపిస్తూ ఉంటుంది. ఒకే శిల్పంలో అటు అయ్యవారి కోణం, ఇటు అమ్మవారి లావణ్యాన్ని మలచిన తీరు ఔరా అనిపిస్తుంది. అమ్మవారి వైపు అలంకరణ సామగ్రితో సేవిక శిల్పం, అయ్యవారి వైపు నందీశ్వరుడు, స్వామివారి కోసం చేసిన తపస్సులో బక్కచెక్కిన భృంగి కనిపిస్తూ ఉంటారు. యక్షులు, గంధర్వులు స్వామివారిని సేవిస్తూ ఉండటం ఈ దృశ్యంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఈ శిల్పాన్ని కొంతమంది తడిమి చూస్తారు, మరికొందరు ఒక ఫోటో తీసుకుని వెళ్ళిపోతారు. కానీ కాసేపు ఈ మూర్తి ఎదురుగా నిలబడి పరిశీలన చేస్తే ఈ శిల్ప చిత్రంపై ఒక పుస్తకమే రాయొచ్చు. అర్ధనారీశ్వర శిల్పాన్ని అదే పనిగా చూస్తుండిపోయిన యాత్రికులు ఈ లోకంలోకి రావడానికి కొంత సమయం పడుతుంది. అలాంటి వారికి ఈ శిల్పంతో పోటీ పడుతూ హరిహరమూర్తి శిల్పం దర్శనమిస్తుంది. పాదాల నుంచి కిరీటం వరకు ఒకే మూర్తిలో సగం విష్ణుమూర్తి, సగం శివుడు కనిపించే ఈ విగ్రహం భారీతనాన్ని ప్రథమ లక్షణంగా చేసుకుని కనిపిస్తుంది. హరిహరుల మూర్తిలో విష్ణుమూర్తి వైపు చేతిలో శంఖం, శివుడి చేతిలో డమరుకం కనిపిస్తాయి. శ్రీమన్నారాయణుని వైపు లక్ష్మీదేవి, శివుడి వైపు పార్వతీదేవి కొలువై కనిపిస్తారు. అలాగే శ్రీహరి వైపు గరుత్మంతుడు, మహాశివుని వైపు నందీశ్వరుడు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ గరుత్మంతుడు 2 చేతులు కట్టుకొని కనిపిస్తూ ఉండడం విశేషం. అణువణువునా జీవం తొణికిసలాడే ఈ శిల్పాన్ని అలా గుండె గుహలో దాచేసుకోవాలనిపిస్తుంది. ఇక ఈ గుహలోని స్తంభాలు ఒక అద్భుతమనే చెప్పాలి. ప్రతి స్తంభాన్ని నాజూకుగా మలిచిన అందమైన ఆభరణాలతో అలంకరించారేమో అన్నట్టుగా అనిపిస్తాయి. ఒక స్తంభంలోని మధ్య భాగాన్ని తొలగించి పైభాగాన్ని, క్రింది భాగాన్ని దగ్గరికి తీసుకొస్తే అల్లికలు అతికినట్టుగా సరిపోతాయి. ఇక ఇక్కడి శిల్పాలన్నీ ఒక ఎత్తు, పైకప్పులో ఉన్న 5 శిరస్సులు కలిగిన సర్పం ఒక ఎత్తు. తదేకంగా దానివైపు చూస్తే పైకప్పు వలయాకారంలో తిరుగుతుందేమో, దానితో పాటు సర్పం కూడా తిరుగుతుందేమో అని అనిపించక మానదు. బహుశా ఇలాంటి ఒక పైకప్పు అద్భుతం ఇక్కడే ఉందేమో అనిపిస్తుంది. ఈ గుహలో ఇంకాస్త లోపలికి వెళితే గర్భాలయంలో శివలింగం దర్శనమిస్తుంది. గర్భాలయం అంతటా పరుచుకుని ఈ భారీ శివలింగం కనిపిస్తుంది. అయితే ఇది పూజాభిషేకాలకు దూరంగా ఉండటం మనం గమనించవచ్చు. మొదటి గుహను శివుడికి అంకితం చేయగా, 2వ గుహను శ్రీ మహావిష్ణువుకు అంకితం చేశారు. మొదటి గుహ నుంచి 2వ గుహకు వెళ్లడానికి 64 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ఈ గుహాలయానికి గల ద్వారపాలకులు ఆయుధాలను కాకుండా పూలగుత్తులు పట్టుకుని ఉండడం విశేషం. ఈ గుహలో మనకు ప్రధానంగా వామనావతారం కనిపిస్తుంది. వామనుడు బలిచక్రవర్తిని 3 అడుగుల చోటును అడగడం, 1 అడుగుతో భూమిని, మరో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించిన దృశ్యాన్ని మనం ఇక్కడి శిల్పచిత్రంలో చూడొచ్చు.
ఈ గుహ పైకప్పులో మలిచిన మత్స్య యంత్రం, స్వస్తిక్ చిహ్నాలు కలుపుతూ చేసిన చిత్రమైన అల్లిక మనల్ని విస్మయుల్ని చేస్తాయి. ఆ పక్కనే మలిచిన వరాహ అవతార ఘట్టానికి సంబంధించిన దృశ్యం మనసుకు హత్తుకుపోతుంది, హృదయాన్ని ఎత్తుకుపోతుంది. అంతటి సజీవంగా ఈ శిల్పం కనిపిస్తుంది. హిరణ్యాక్షుడి బారి నుంచి భూదేవిని రక్షించిన సందర్భంలోని దృశ్యమిది. స్వామివారికి నమస్కరిస్తూ ఆదిశేషుడు ఈ దృశ్యంలో మనకు కనిపిస్తాడు. ఇక ఈ గుహలో కూడా గర్భాలయం ఉంది, కానీ అందులో ఎలాంటి మూర్తి కనిపించదు. ఇక 3వ గుహ నుంచి 60 మెట్లు ఎక్కి 4వ గుహకు చేరుకోవలసి ఉంటుంది. ఇది కూడా శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది. ఇక్కడి 4 గుహల్లోనే కాదు, భారతదేశంలోని అతిపెద్ద గుహాలయాలలో ఒకటిగా కనిపిస్తుంది. గుహను తొలచడానికి 12 ఏళ్లు పట్టిందని అంటారు. ఈ గుహలోకి అడుగుపెట్టగానే అనంతుడిపై ఆసీనుడైన శ్రీ మహావిష్ణువు మూర్తి కనిపిస్తుంది. ఇలాంటి ఒక భంగిమలో స్వామివారు కూర్చొని ఉండడం చాలా అరుదైన విషయం. ఆ ప్రక్కనే ప్రసన్న వదనుడైన నృసింహస్వామి మూర్తి, శ్రీమన్నారాయణుడి మూర్తి అద్భుతమైన తేజస్సును వెదజల్లుతూ ఉంటాయి. ఈ భారీ మూర్తులను తలపైకెత్తి పరిశీలించవలసి ఉంటుంది. ఇక స్తంభాల చుట్టూ, స్తంభాల తలభాగంలోనూ మలచిన శిల్పాల సౌందర్యాన్ని కళ్లతో ఆస్వాదించాలే తప్ప మాటల్లో చెప్పలేము, అక్షరాల్లో రాయలేము. ఇక 4వ గుహ విషయానికి వస్తే, ఈ గుహ మొత్తం కూడా జైన తీర్థంకరుల మూర్తులు కనిపిస్తాయి. మహావీరుడు, పార్శ్వనాథుడి విగ్రహాలు ఔరా అనిపిస్తాయి. ఇక్కడి నుంచి అగస్త్య తీర్థం వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ తీర్థం దగ్గరే ఉన్న భూతనాథ ఆలయం కూడా కనిపిస్తుంది. చారిత్రక వైభవాన్ని వినిపిస్తుంది. ప్రకృతిని ప్రేమించేవారు, ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆరాధించేవారు, చరిత్ర పట్ల ఆసక్తిని కనబరిచేవారు, శిల్పకళ పట్ల అనురక్తిని కలిగినవారు బాదామి గుహాలయాలను చూడకుండా ఉండలేరు. ఒకసారి చూసిన తరువాత ఆ అనుభూతిని అమృతంలా తరచూ ఆస్వాదిస్తూనే ఉంటారు. మలప్రభ నదితో పాటు పరుగులు పెడుతున్న మనసును పరిగెత్తుకు వెళ్లి పట్టుకుంటూనే ఉంటారు. బాదామిని చూడటం కోసమే వచ్చే యాత్రికుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడి గుహాలయాలను దర్శించడానికి అనుమతి ఉంటుంది. ఇక హంపి వెళ్లిన వారు సైతం అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటారు. హంపి నుంచి బాదామి 150 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అందువలన హంపి చూసిన వాళ్ళు చాలామంది బాదామిని చూడడానికి వస్తుంటారు.
అందువలన ఆ వైపు నుంచి కూడా ఈ ప్రదేశానికి తాకిడి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బాదామి చేరుకోవడానికి బస్సు, రైలు మార్గాలు ఉన్నాయి. బాదామి నుంచి ఈ దివ్యక్షేత్రమైన ఈ బాదామి గుహాలయాలకు స్థానిక వాహనాలలో చేరుకోవచ్చు. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.